యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. ఎవరండి? యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. కాబట్టి ఆ కింద వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. వాస్తవానికి మన చేతుల కష్టార్జితం మనం అనుభవించాలి. ఒక ఆమె అంట డబ్బులు పిల్లలకి ఇవ్వకుండా ఆ సూరుల్లో దాచి, ఆ పొల్లల్లో దాచి, ఆ టొంగపెట్టెల్లో దాచి ₹1,00,000 చేసుద్దంట పిల్లలకి. ఇలా ఆ విధంగా ఆడదాసి ఏడదాసి ₹1,00,000 అయినాక ఒకళ్ళకి ఇచ్చుద్దంట. ఆ రకంగా 10 లక్షలు వడ్డీకి ఇచ్చింది ఒక ముసలమ్మ. చూసారా? 10 లక్షలు వడ్డీకి ఇచ్చాక పుట్టుక్కుంది వచ్చింది. ఎవరి దగ్గర నోట్లు ఉన్నా కూడా మరి పిల్లలకి చెబితేనే కదా తెలిసేది. ఎవరికి తెలియని లేదు. ఆమె మాత్రం అనుభవించాలనుకుంది. కానీ ఆమె అనుభవించకుండా ఏమైందంటే చనిపోయింది. చచ్చిపోయినాక ఎవరైనా నా దగ్గర 10 లక్షలు ఉండే, 1,00,000 ఉంది, 2 లక్షలు ఉండే నెత్తారా? ఎవరు? ఇలా కొడుకే తీసుకెళ్ళి పారేశాడు. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ అన్నాడు, నీవు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. అనుభవించాలి అనంటే ఇప్పుడు ఆ సహోదరి, ఆ తల్లి, ఆ అమ్మ ఖచ్చితంగా ఆమె ఆస్తి ఆమె అనుభవించలా, ఆమె పిల్లలు అనుభవించలా, వేరే ఎవరో అనుభవించారు. కొంతమంది అందరూ నమ్ముతారు కానీ ఇంటి వారిని నమ్మరండి. నమ్ముతారా? ఇంట్లో కూరకిచ్చినా కూడా లెక్క రావాలి, ఏం చేసామని లెక్క రావాలి. లెక్కతో పాటు వీళ్ళు కూడా కొద్దిగా అటు ఇటు ఉంటారు. అటు ఉండబాకండి, అన్నీ తెలిసిపోవాలి. మా దగ్గర డబ్బులు ఎంత ఉన్నా అదిగో ఇంటే పొగలంతా నా దగ్గర ఉంటే, లేకపోతే మా ఇంట్లో అక్కడ ఆ సెల్లులు, ఆ తర్వాత సెల్లు ఛార్జింగ్ పెట్టే కాడ ఆడ ఉంటుంది సోల్ డబ్బా, అందుంటే వేసేస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటారు, ఎవరు వాటి జోలిపోవటానికి వీల్లేదు. ఇంట్లో అవసరాలు ఉంటే వాడుకుంటారు. అంతకంటే ఏం కావాలి? మన కష్టార్జితం మనం అనుభవించాలంటే ఇంట్లో నమ్మకత్వం కావాలి. అందుకే నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. అనుభవించాలి అనంటే నిశ్చయముగా ఇద్దరి మధ్య, పిల్లల మధ్య ఐక్యత కలిగి ఉండాలి. పిల్లగాడు వాడుకున్నా కూడా లెక్క చెప్పాలి. అప్పుడే ఆ డబ్బులు మనం అనుభవించగలుగుతాం, నమ్మకత్వం కుదురుద్ది. ఆ తర్వాత మరో క్వశ్చనంలో చదువుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం.